బంధాల సంఖ్యల చేరింది బంగారు జింకల వీడిపోని జ్ఞాపకం తోడు చేరే ఈ క్షణం ఓ మంచి ఓదార్పులా వీచే గాలి రావేలా ఊపే తల్లి ఈ ఊయలా ఏ నింగి నుంచో బంగారు ధారలా జారింది చూడే చిన్నారి తారక సార్ కళ్ళు మూసుకుంటా చేస్తున్నావా? కళ్ళు మూసుకుని నడుస్తున్నావా? ఏమిటో నువ్వు ఆగేది? పాపకని దెబ్బలు హాస్పిటల్ తీసుకెళ్తాం. ఏం కూర్చోరా? ఏం చేస్తారో లేకపోతే కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తున్నాడు. పాపకి ఏమైనా జరుగుంటే? లేదు సార్. ఏంటి లేదు మిస్టర్, ఈ బండి నెంబర్ ఎంత? ఏసీబీ 1313 సార్. ఈ బండి ఎవరిది? జాన్సన్ ఫిషరీస్ కంపెనీది. మీ ఓనర్ పేరేమిటి? జాన్సన్. అడ్రస్ ఏమిటి? చైతన్య అపార్ట్మెంట్, ఫ్లాట్ నెంబర్ 1, ఈస్ట్ పాయింట్ కాలనీ. ఏం చేస్తుంటారు? ఆర్టిస్ట్ని. సరే, గొడవ పడకుండా వెళ్ళండి. వస్తాం సార్. అరే వీలు ఊడిపోయింది. పద. చూడు బాబు, దీన్ని కాస్త రిపేర్ చేసి పెట్టు, నేను మళ్ళీ వచ్చి తీసుకుంటా. అలాగేనండి. బట్టల షాప్ లో చీర ఇవ్వడం మర్చిపోకే. ఏం కోళ్ళ పిల్ల, బాగున్నావా? పాపేదమ్మా. అదేంటమ్మా బయటికి వెళ్ళేటప్పుడు బొట్టు పెట్టుకోవటం మర్చిపోయావు? బొట్టు బొట్టు చూడటానికి పెద్ద మనిషిలా ఉన్నారు. అర్థం లేకుండా బొట్టు కోడలోని పలకరిస్తున్నారు. వెనకటికెవడో స్వామి చెప్పినట్టు శ్రీరామ అంటే బూతులాగా ఉందన్నాడంట ఆ మాట. అసలు ఇంతకీ మీరెవరండి? నేనెవన్నా? అడుగు వస్తున్నాడుగా మీ అల్లుడిని అడుగు, వాడే చెప్తాడు. ఏంటి బాబు వీరనేది? ఈయనకేమన్నా పిచ్చా? అల్లుడు గారు కోడలని ఒకటే అల్లరి పెడుతున్నారు. ఏమయ్యా, ఆ అమ్మాయి నీ భార్య కదా, ఆ పాప నీ కూతురు కదా? ఏంటా మాట్లాడావు? ఎంత బస్తీలో ఉంటే మాత్రం పల్లెటూరులో ఉండే వాళ్ళంతా పిచ్చోళ్ళకి కనిపిస్తున్నారా వీళ్ళ కళ్ళకే? ఇన్ని మాటలు అంటుంటే ఏం మాట్లాడవేమిటే? చెప్పమ్మా, మీ అమ్మ అడుగుతుందిగా, చెప్పు. అది కదమ్మా. ఏది కాదే? ఏది కాదు? పాప ఆనంద్ గారి కూతురు. అవును, ఆనంద్ కూతురు. ఆనంద్ గారి నాన్నగారు వచ్చారని నన్ను తోడు రమ్మన్నారమ్మా. పాప సంగతి ఆయనకి తెలుస్తుందని నన్ను పాప తల్లిగా నటించమని అడిగారమ్మా. పాప ఆనంద్ కూతురు అని నన్ను నమ్మంటావు? నీకేమన్నా పిచ్చా? తండ్రి తెలియకుండా కొడుకు పెళ్ళెట్టవుద్దమ్మా. గసని ఈ దేశంలో పోరగాండ్ల పాదర్లు గంతగింతే. ఎప్పుడు అడుగు కాళ్ళ పోరడుగు. బ్రహ్మచర్యంలో ఆంజనేయ స్వామి తమ్ముడు అంటారు, మంచితనంలో శ్రీరామచంద్ర శ్రీచుడు అంటారు. ఏంది భయ్ గట్ల పాగలగా లెక్క చూస్తున్నావు? గా మాయ ఆనందగాని బిడ్డ అని చెప్పింది గీ పోరగాండ్లే. గసలి గిరికిరి అంత ఎందుకోయా? ఆనందగాన్ని పిలిచి అడిగితే పోలే డౌట్ క్లియర్ అయిపోతుంది. ఏంటా మావాడిని పిలిచి అడిగేది? నీకేమన్నా బుద్ధుందా? అసలు నా కొడుకు పెళ్ళే కాలేదంటుంటే నువ్వు చెప్పిందల్లా ఊగొట్టడానికి ఇదేమో నైజాం దర్బార్ కాదు, ఇది వైజాగ్. వారేబ్బా, గీ ముచ్చట చెప్పినందుక తమ్మి గావుకెళ్ళి వచ్చినావు? చల్ ఏడ్రా మావాడు. ఒరే ఆనంద్, కొంప మునిగిందిరా, మీ నాన్న వచ్చారు. సతీష్, పాపను కాసేపల్లా తీసుకెళ్ళి. అలాగే అంకుల్. నువ్వెన్నేం చెప్పవా? మావాడాలంటాడు కాదు. గట్లనా పెద్దాయనా? గైతే గిట్లా చూడు, హీరో హీరోయిన్ లెక్క చెట్టా బట్టలు వేసుకుని వచ్చిండ్రు. ఏందివా గట్లా చూస్తున్నావు? సమజ్గాలే గా పోరి నీ కోడలు పోయి. ఏరా, రంగయ్య గారు లాంటి పెద్ద మనిషి పిలిచి పిల్లనిస్తానంటే ఎందుకు వద్దన్నావో ఇప్పుడు అర్థమైంది. ఇక్కడ నువ్వు వెలగబెడుతున్న ఘనకారం ఇదనమాట. ఎవర్రా పిల్ల? మీతో ఉన్న పసిపిల్ల నీ కూతురని వీళ్ళందరూ అంటున్నారు, నిజమేనా?
ఏంది భయో గట్ల కామూస్ అయిపోయినావు? కొత్త స్టోరీ ఏం చెప్పాలి అని సోంచాయిస్తున్నావు అంతే కదా? మీరేమైనా అనుకోండి, ఈ అమ్మాయి నాకు కాబోయే భార్య, కానీ మాయ నా కూతురు కాదు. అవును బాబాయ్ గారు, ఎవరో మా ఫ్లాట్ ముందు వదిలేసి వెళ్తే మేము చేరతీ సొంత బిడ్డలా చూసుకుంటున్నాం. వారి ఆనంద్, మీ ఇద్దరు కలిసి రాసిండ్రా ఈ స్టోరీ? ఏందివా గా బిడ్డకి మీకు ఏమీ సంబంధం లేదన్నట్టు, ఆ బిడ్డ అనాథన్నట్టు, గది మేమందరం నమ్మాలన్నట్టు. ఏందివా మేమేమన్నా పాగలగాలనుకున్నావు? మీ స్టోరీ నమ్మేటందుకు చెవులో పువ్వు పెడదాం అనుకున్నావు? తల్లి నువ్వు ఊరుకోవాయా? ఏరా, ఆ పిల్ల నీ కూతురు కాకపోతే ఏ అనాథాశ్రమంలో లేచుగా? ఆ పని నేను చెయ్యలేను. అవు పెద్ద దీనబంధు దిగొచ్చిండండి. అదేం కాదు, మనిషిని కనుక. ఏదో పెద్ద దేశోద్ధారకుల్లాగా దాన్ని పోయే వాళ్ళందరినీ తీసుకొచ్చి కోడలు మనవరాలు అంటే ఒప్పుకోవటానికి నేనంత ఎర్రోణ్ణి కాదు. ఊళ్ళో లంకంత కొంప బంగారం లాంటి భూమి ఉండగా చదువుకున్నాడు కదా అని పట్టం పంపిస్తే మమ్మల్ని పొద్దునిస్తాం అనుకున్నాను, కానీ ఇలాంటి నీచానికి దిగజారుతాం అనుకోలేదు. యాదవ, నువ్వు అనుకున్నంత నీచమైన పని నేనేం చెయ్యలేదు. ఒక దిక్కులేని పిల్లని జాలితో చేరదీసి పెంచడం నీచమా? నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకోవడం నీచమా? నువ్వు చెప్పినట్టుగా కట్నానికి ఆశపడి నాకు ఇష్టం లేని పిల్లని చేసుకునేంత మూర్ఖుణ్ణి కాదు. నీ బెదిరింపులకు బెదిరిపోయి పాపని అనాథాశ్రమంలో పడేసేంత సంస్కారహీనుణ్ణి కాదు. సంస్కారవంతునివే అనుకుందాం. వారి ఈ బిడ్డ నీ బిడ్డ కాకుంటే అనాథాశ్రమంలో ఇడిచేటందుకు నువ్వు గింతగా ఎందుకు ఫీల్ కావాలి? అందరేనండ్రి గసల ముచ్చాడు చెప్తాండా. ఈ ముగ్గురులో ఒక్కరు ఇంకొక పోరితో సీక్రెట్ కనెక్షన్ పెట్టుకుని ఈ బిడ్డలు కాని ఉంటారు. మరి వీళ్ళు ముగ్గురు దోస్తాను కదా, అందుకే ఇడిచేటందుకు పరిశాన్ అవుతాండ్రు. తమ్మి పెద్దోని చెప్తాండా, మీ నాన్న చెప్పినట్టు గా బిడ్డని తీసుకుని అనాథాశ్రమంలో ఇడిచేయి, కథం ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఒక అనాథ పిల్లని ఆదరించి ప్రేమతో పెంచుతున్న మా మీద ఇన్ని నిందలు వేయగల మీ సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్. మీలాంటి వాళ్ళ మధ్య ఉండడం కంటే అడవిలో జంతువుల మధ్య ఉండడం మేలు. రై శివ, సుధా, ఫ్లాట్ ఖాళీ చేసేద్దాం పదండ్రా. ఏంటి భయ ఉంట చూస్తున్నావు? ఇదిగో పెద్దనా, ఇటు తిరుగు, కలజోడిది, బ్యాగ్ నెత్తర పెట్టుకో. మా ఊళ్ళో మర్రి చెట్టుకు వయసు వచ్చింది, నీకు వయసు వచ్చింది, కనీసం అది నీడనే ఇస్తుంది. హాయ్ బాయ్, ఏమిటి మొఖాలు మర్చుకొస్తున్నారు? ఎనీ ప్రాబ్లం? అసలు తలవాసి వస్తుంటే మధ్యలో నీ కూడా మాకు ఈ పిచ్చినంత మనకేమిట్రా? మిస్టర్ సుధాకర్, అందరితో ఆడుతూ పాడుతూ అమెరికా కల్చర్తో తిరిగే నన్ను చూసి పిచ్చిది అన్నావు. ఇట్స్ ఓకే. ఒక అనాథ పాపను ప్రేమతో ఆదుకుంటున్న మీ సంస్కారం చూసి నేనెంతో ఆనందపడిపోయాను. ఎందుకంటే నా తల్లిదండ్రులు అమెరికా విమాన ప్రమాదంలో చనిపోయారు. తరువాత నన్ను మా గ్రాండ్ ఫా తీసుకొచ్చి పెంచుకున్నారు. అప్పుడు తెలిసింది, అమ్మా నాన్నల ప్రేమకు నోచుకొని పిల్లల బ్రతుకు ఎంత దుర్భరమో. అది మర్చిపోవడం కోసమే నేను ఇలా పిచ్చిగా మాట్లాడుతుంటాను. అది తెలియక మీరంతా నన్ను పిచ్చిదాన్ని అన్నారు. నో ప్రాబ్లం. పిచ్చోడా, ఐఎమ్ నాట్ మ్యాడ్, యు ఆర్ మ్యాడ్. ఐఎమ్ సారీ. రై శివ, వెంటనే సామాన్లు సర్దుకో. అదేంట్రా ఇప్పుడే ఖాళీ చేయాలా? అవును, ఇప్పుడే చేయాలి. మానవత్వం లేని మనుషుల మధ్య ఒక్క నిమిషం కూడా ఉండలేను. అది కాదురా. అవునరా, ఒక్క నిమిషం ఇక్కడ ఉండకూడదు, ఖాళీ చేసేద్దాం. హలో ఆనంద్, నీకు ఫోను. హలో, ఈజ్ ఇట్ మిస్టర్ ఆనంద్? ఎస్. పాప అంటే నీకు చాలా ఇష్టం కదా? ఎవరు నువ్వు? ప్రస్తుతం నీ బేబీ గార్డియన్ని. వాట్ నాన్ సెన్స్ యు ఆర్ టాకింగ్? కూల్ డౌన్. నీ బేబీ ఇప్పుడు నా దగ్గరే ఉంది. ఇంకో పెద్ద మనుషులు తప్పు చేయకుండా కూకో. ఏంట్రా కంగారు? ఒరే రతీష్, మాయద్రా. ఎవరో వేళ్ళలో వచ్చి ఎత్తుకెళ్లారు అంకుల్. రేయ్, ఏమైందిరా? ఏంటండి? పాప, నా పాపను ఎందుకు తీసుకెళ్ళావు? సింపుల్. నీ దగ్గరున్న నా ప్రేమ కోసం అది తీసుకొచ్చి నీ పాపను తీసుకువెళ్ళు. మాయా, మాయా, హార్బర్ లో 8వ నెంబర్ జెట్టి దగ్గర ఉంటాను, అక్కడికి రా. ఇప్పుడే వస్తున్నాను. రేయ్, 8వ నెంబర్ జెట్టి దగ్గర మీరు పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి వెంటనే వచ్చేయండి. ఓ గొప్పలు చెప్తుంటివి, మరి ఇప్పుడు రేయ్ రేయ్ రేయ్, పిన్ని, పిన్ని,